హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈరోజు మా ఊర్లో జాతర జరుగుతుందన్నమాట, పోలేరమ్మ జాతర. అయితే నేను పొద్దున్నే లేచి ఆల్రెడీ దేవుడికి దీపం అయితే పెట్టేశానండి. కింద అమ్మవారికి ఇక్కడ ఇలాగా పసుపులాగా రాసి అక్కడ కుంకుమ అది పెట్టాను. అయితే పోలేరమ్మ జాతర అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి అమ్మవారికి ప్రసాదం చేసి పొంగల్ చేసి, జనరల్గా అయితే నాన్ వెజ్ తినే వాళ్ళైతే అమ్మవారికి ఇంకా కోడిని మేకని అలా కోసి అమ్మవారికి పెడుతూ ఉంటారు. ఇంకా మేము అలాంటివి తినము కాబట్టి పొంగల్ చేసి అంబలి పొంగలి అలా చేసి నైవేద్యం పెడుతూ ఉంటాం అన్నమాట. మనము ప్రతి సంవత్సరం వచ్చే ఈ జాతర అమ్మవారికి మనం నివేదన చేస్తే అమ్మవారు మనల్ని చల్లగా కాపాడుతుంది, ఊరిని చల్లగా కాపాడుతుంది అని చెప్పేసి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. అయితే ఆల్రెడీ మార్నింగే పొంగల్ చేసేసానండి. పొంగల్ చేసేసాను, జీడిపప్పు ఇవన్నీ వేసేసాను. ఆల్రెడీ టైం ఇప్పుడు 6 o'clock అవుతుంది. అంటే ఇంకా ఊరి జనం అంతా వచ్చేస్తారు కదా, మ్యాక్సిమం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మనకి దర్శనం ఈజీగా బాగా చేసుకోవచ్చు. లేదంటే రష్ ఒకటి, ఎండ ఒకటి, మరి ఆ ఎండలో వెళ్ళి అంతసేపు నించొని దర్శనం చేయాలంటే ఇంకా చోట్ల గారిపోతూ ఉంటాయి. అందుకని పొద్దున్నే లేచి పొంగల్ చేసేసాను, దీపం పెట్టేశాను. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి రావాలి. అక్కడ మీకు అమ్మవారు ఎలా ఉంది ఏంటి అంతా కూడా నేను అక్కడ చూపిస్తాను, ఓకేనా? మరి గుడికి అయితే వచ్చేసామండి. పొద్దునే గుడికి వచ్చేస్తే మనకి ఏంటంటే రష్ ఉండరు, లేదంటే ఊరి జనం అంతా కొంచెం ఎండబడే కొద్దీ వస్తారు. నేను మా అక్కయ్య ఇద్దరం గుడికి వచ్చేసామన్నమాట. రష్ అయితే చాలా చాలా తక్కువే ఉన్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక 3 లైన్లు ఉన్నాయి. ఒకటి విఐపి లైను, రెండోది ఏంటంటే 100 రూపీస్ లైను, మూడోది మామూలు జనరల్గా వెళ్ళి దేవుని దర్శించుకోవడం అనమాట. అయితే మేము రష్ లేరని మామూలు జనరల్ దర్శనానికి అని చెప్పేసి వెళ్ళాము. అయితే తొందరగానే అయిపోతుంది. అంటే విఐపి కంటే అది వేరే రూట్లో వెళ్ళాలి కాబట్టి మేము ఇప్పుడిప్పుడే రష్ వస్తూ ఉన్నారు. చూసారా అండి, ఇదంతా కూడా క్యూ లైన్. అనమాట. అంటే ఇది మెయిన్ బజార్ సెంటర్లో ఇది మెయిన్ ఉంటుందన్నమాట ఈ టెంపుల్. కాబట్టి ఇక్కడ మనం ఈ పోలేరమ్మని దర్శించుకొని మన మనసులో కోరికలు చెప్పుకొని ఏ పనైనా సరే ఊరి జనం అంతా కూడా ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని తర్వాత ఆ పనికి వెళ్తారనమాట. అది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. అంతేకాదండి, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీస్, అలాగే ఇక్కడ పోలీస్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి గొడవలు అది జరగకుండా ఇక్కడంతా కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే 4వ తారీఖు నుంచి మొదలుపెట్టి నిన్న రాత్రి అమ్మవారిని ఇక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది. ఈ 4 రోజుల కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఇక్కడ అమ్మవారికి చక్కగా డెకరేషన్స్ అవి చేశారు, చక్కగా పూలతోటి అలంకారం చేశారు. అంతేకాదండి, ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఎటువంటి క్యూ లైన్లన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ భక్తులందరినీ కూడా పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ అమ్మవారికి మెయిన్ కమిటీ ఉంటుందన్నమాట. కమిటీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా, అంటే శ్రావణ మాసం వస్తే అమ్మవారికి చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేయడం, దసరాల్లో అయితే ఏంటి, అలాగే శ్రావణ మాసం అయితే ఏంటి, ఇలాగా ప్రతిదీ సిస్టమేటిక్గా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ కమిటీ వారు ఉన్నారు, వారి మాటల్లో ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనే విషయం గురించి విందాం. హ్యాపీగా దర్శనాలు చేసుకుంటున్నారు. ఇదే విధంగా సాయంత్రం వరకు జరుగుతుందని ఆశిస్తున్నాము. జై పోలేరమ్మ. మా భక్తులకి సౌకర్యార్థం మంచినీళ్లు, మజ్జిగ, గవర్నమెంట్ హెల్త్, ఓఆర్ఎస్లు, ఏ అవసరమైన మున్సిపాలిటీ వాళ్ళు, పారిశుద్ధ్యము, మహిళలకు ముఖ్యంగా మన ఈ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం ఈసారి ప్రత్యేకత. ఇవన్నీ మహిళా ఎమ్మెల్యే కాబట్టి మహిళలను గౌరవిస్తుందనేది ఇదే నిదర్శనము. కాబట్టి మనం నాయుడుపేట ప్రజలందరూ చాలా హ్యాపీగా ఈ పోలేరమ్మ జాతరను జరుపుకుంటున్నారు. చాలా సంతోషము, దర్శనాలు హ్యాపీగా జరుగుతున్నాయి.
దర్శనాలు క్యూ లైన్లో ఒకటా రెండా ఎన్ని పెట్టారు ఏంటి? 100 రూపాయలు ఎండోమెంట్ వాళ్ళ లైన్ ఒకటి, విఐపి మామూలు దర్శనం ఒకటి, మామూలు దర్శనం ఒకటి, 3 సవ్యంగా హ్యాపీగా జరుగుతున్నాయి. మనకు పోలేరమ్మ ప్రాముఖ్యత ఏంటి, అమ్మవారిని గ్రామదేవతగా మనం ఇక్కడ ఎందుకు పూజిస్తున్నాము, అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, అమ్మవారు ఇక్కడ గ్రామదేవతగా మనకి పూజింపబడతారు. ఆమెను ఇక్కడ ప్రజలందరూ కూడా గ్రామ రక్షకురాలిగా భావించి గ్రామాన్ని రోగాలకు కష్టాల నుండి రక్షించే శక్తిగా ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు. జాతర సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో అమ్మవారిని తీసుకువచ్చి ఇక్కడ కూర్చోపెడతారు. పోలేరమ్మ తల్లి గ్రామ రక్షకురాలు. ఎప్పటికప్పుడు ప్రజలకు వచ్చేటటువంటి వ్యాధులు, సమస్యలు, ప్రజల చుట్టూ ఏవైనా అపశకునాలు ఉంటే ఆమె ఆశీర్వాదంతో అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే మా పోలేరమ్మ తల్లికైతే గ్రామం నడిబొడ్డున అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఎవ్వరు ఏ కోరిక, ఏ సమస్య ఉన్నా కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరిపోతాయండి. అంతేకాదండి, ఒకప్పుడు గ్రామంలో వచ్చిన మహమ్మారి అంటే అది చెడు కావచ్చు, లేకపోతే వ్యాధి కావచ్చు, ఏదైనా సరే ఆమెను పూజించి జాతర నిర్వహించిన తర్వాత ఆ వ్యాధులైతే ఏంటి, ఆ సమస్యలైతే ఏంటి పూర్తిగా తగ్గిపోతుందని అప్పట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జాతర అనేది చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక జాతర రోజైతే గ్రామస్తులందరూ కూడా తెల్లవారి లేచి స్నానాలు అవి చేసి పవిత్రంగా ధరించి అమ్మవారి ఆలయం వద్దకు అమ్మవారిని తీసుకువచ్చి పూజారులైతే వేదమంత్రాలతో, అలాగే ప్రత్యేకమైనటువంటి బలిదానం అవి ఇస్తూ గుమ్మడికాయలు అవి దిష్టి తీస్తూ అమ్మవారిని ఎంతో ఉత్సాహంగా ఊరేగింపుతో ఊరంతా తిప్పుతారనమాట. డప్పులు, హారతులు, కోలాటాలు. ఇంకా జాతర రసవత్తరంగా ఉంటుంది. ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అమ్మవారిని తీసుకొచ్చి చక్కగా అక్కడ కూర్చోపెడతారండి. ఇది కేవలము జాతర అనేదే కాకుండా గ్రామం అంతా కూడా ఒక సమైక్యంగా, సాంస్కృతికంగా అందరూ ఏకత్వంతో ఇలాగా అమ్మవారి జాతర అనేది చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడ బుచ్చినయమ్మ సావిత్రి, అమ్మవారి గొప్పతనాన్ని ఏమని చెప్పను? నిజమే అండి, అమ్మవారి గొప్పతనాన్ని ఏమని వర్ణించాలి, ఎంత వర్ణించినా తక్కువే. ఇక సంవత్సరానికి ఒకసారి కాదండి, ప్రతిరోజు అమ్మవారు ప్రతిరోజు ప్రతి దినము గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ కాపాడుతూ వస్తుందండి. ఇదే మా పోలేరమ్మ తల్లి నడిబొడ్డున. అలాగే ఇక్కడ చూసారా, ఈయన పోతురాజు అంటే అమ్మవారి యొక్క తమ్ముడు అనమాట. వీరిద్దరూ కూడా గ్రామాన్ని చక్కగా సుభిక్షంగా సస్యశ్యామలంగా రోగాలు లేకుండా ఏ కష్టం వచ్చినా కాపాడుతూ ఉంటారు. మరి చూశారు కదండి మా పోలేరమ్మ తల్లి, మా గ్రామదేవత ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటాము, ఆ తల్లి మా గ్రామాన్ని ఏ విధంగా కాపాడుతుంది, ఎక్కడ ఉంటుంది అన్నీ కూడా నేను వివరించేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ఆసమ్ క్రియేటర్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.